వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు కూడా టెండర్లు పెంచింది హైడ్రా. నేటి నుంచి దాదాపు ఈ నెల 27 వరకు కూడా బిడ్లు స్వీకరించినట్లు హైడ్రా తెలుస్తోంది. ఇక ఆఫ్లైన్లో కూడా టెండర్లు ఆహ్వానించింది హైడ్రా అధికారులు. ఇప్పటి వరకు దాదాపు 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాం. కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు టెండర్లు పిలిచింది హైడ్రా. ఇక నేటి నుంచి దాదాపు ఈ నెల 27 వరకు కూడా బేట్లు స్వీకరించనున్నట్లు హైడ్రా తెలుస్తోంది. ఆఫ్లైన్లో టెండర్లకు హైడ్రా అధికారులు ఆహ్వానించారు. దాదాపు ఇప్పటి వరకు 23 చోట్ల 262 నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేసినట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, రాష్ట్రంలో హైడ్రా పేరు వింటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే అనేక మంది కూడా ఎవరైతే ఎఫ్టీఎల్ లో కానీ ప్రపంచంలో కానీ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా అయితే కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా పరిధిని మరింత విశృంఖపరిచేది కూడా ఒకవైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే హైడ్రా ఈ చెరువులు ఆక్రమణకు సంబంధించి కానీ లేకపోతే కుంటల ఆక్రమణ కానీ లేకపోతే నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైతే బఫర్ జోన్లలో కానీ చెప్తే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా అక్రమ నిర్మాణాలు ఇప్పటికే కూల్చేసే పనిలో పడ్డది. ఇప్పటికే 23 చోట్ల ఇటు ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించినటువంటి వ్యర్థాలను తొలగించేందుకు కూడా టెండర్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇటు హైడ్రా అధికారులు అయితే దీనికి సంబంధించి ఈ కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లకు సంబంధించినటువంటి 20 నుంచి 27 తారీఖు వరకు కూడా బిల్లు దాఖలు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. బిల్లు కూడా ఈ రోజు నుండి స్వీకరిస్తారు. అది ఆఫ్లైన్ పద్ధతుల యొక్క హైడ్రా యొక్క ఈ వ్యర్థాలను తొలగించేందుకైతే టెండర్లను ఆహ్వానిస్తున్నది. ఈ అధికారులు ఇప్పటికే దానిపైన ఇటు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టెండర్ ద్వారా ఈ యొక్క వ్యర్థాల తొలగింపు ప్రక్రియలో పాల్గొనడం కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 23 చోట్ల 262 నిర్మాణాలు అయితే చేసినట్లు హైడ్రా ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే
దీనికి సంబంధించి ఒక వ్యర్థాల తొలగింపుకు సంబంధించినటువంటి అంశంలో హైడ్రా మాత్రం ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో భూమిని కూడా స్వాధీనపరచాలని చెప్పి భావిస్తాము. ఇప్పటి వరకు అనేక ఎకరాలలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి అంటే హైడ్రా పూర్తి చేసినటువంటి సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఎక్కడైతే పూర్తి చేసినటువంటి చోట్ల వ్యర్థాలు ఉన్నాయో వ్యర్థాలను తొలగించేటువంటి ప్రక్రియ చేపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక నిర్మాణాలు నెలకొన్నాయి. ఈ యొక్క కూల్చివేతలకు కొంత గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్ళీ దీనిపైన విజృంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఇటు అనేక నిర్మాణాలు ఎప్రియల్ పరిధిలో ఉన్నటువంటి త్రిశక్తి కానీ లేకపోతే జలవిహార్ కానీ లేకపోతే ఏషియన్ సాగర్ సంబంధించినటువంటి అన్నిటిపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనిపైన ఇప్పటికే హైడ్రాకు ఇటు సిపి నేతలు కూడా అదేవిధంగా మాజీ ఎంపీ ఆజీ పోస్టర్ కూడా దీనిపైన ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇతర సాగర్ను కబ్జా చేసి శాస్త్ర నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మొత్తానికైతే ఇటు హైడ్రా ఇప్పటి వరకు అయితే అనేక ఈ యొక్క లీజులు తీసుకొని లేకపోతే ఇటు అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి ఏదైతే ఉన్నదో వాటన్నింటి కూడా పంచాయతీలను కట్టినటువంటి వాటన్నింటి కూడా కూల్చేసే ప్రక్రియ చేపడుతూ ఉన్నది. ఈ యొక్క కూల్చేతలకు సంబంధించినటువంటి వ్యర్థాలను తొలగించేందుకు మాత్రం ఈ టెండర్లను పిలిచి టెండర్ ద్వారా ఈ యొక్క ప్రక్రియను చేపట్టి మొత్తం కూడా క్లీన్ గా చేసి వ్యర్థాలను తగ్గించి ఒక భూమిని ప్రభుత్వం తమ కంట్రోల్లో ఉంచుకునేందుకైతే ఈ టెండర్లను హైదరాబాద్ ద్వారా పిలిచి భూమిని స్వాధీనపరచుకునే ప్రక్రియ చేపడుతూ ఉంది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.